ఇక ఫెర్టిలిటీ సెంటర్ల డట్టి దందా, సంతానం లేని జంటల ఆశలతో వ్యాపారం, లేనిపోని భయాలు చూపి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇక స్పెషల్ ప్యాకేజీల పేరిట మోసాలు, ఇష్టారీతిగా టెస్టులు, ప్రాణాలతో చెలగాటాలు, నిబంధనలకు తూట్లు, సెంటర్ల ముసుగులో పిల్లల క్రయ విక్రయాలు జరుగుతున్నాయట. పిల్లల్ని తెచ్చి అమ్ముతున్నారు. ఇక సరోగసీ బోర్డు ఉన్న పర్యవేక్షణ కరువైతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 270 IVF సెంటర్లు ఉన్నాయంట. అందులో సగానికి పైగా హైదరాబాద్లోనే ఉన్నాయి. ఎందుకంటే పిల్లలు సంతాన సాఫల్య కేంద్రాలు మొత్తం కూడా హైదరాబాద్లో ఉంటాయి. ఎందుకంటే ఎక్కడి నుంచి జిల్లాల నుంచి వచ్చేసి పాపం చూస్తూ ఉంటారు పిల్లలు కాని వాళ్ళు. ఈ టెస్ట్ బేబీ తర్వాత ఈ బేబీ అని చెప్పేసి లాస్ట్కి వస్తే ఆగం చేస్తారట. సంతానం లేని దంపతుల ఆశలను ఆసరాగా చేసుకొని రాష్ట్రంలో కొన్ని ఫెర్టిలిటీ సెంటర్లు రెచ్చిపోతున్నాయి. వారిని నమ్మించి లక్షలు గుంజేసి నట్టేట ముంచుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ సెంటర్లు రూల్స్ను ఖాతరు చేయడం లేదు. ఈ దందాను అడ్డుకోవాల్సిన అసిస్టెంట్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ అండ్ సరోగసీ బోర్డు పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. తాజాగా సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ భాగోతం కలకలం సృష్టించింది. సరోగసీ పేరిట ఓ జంటను నమ్మించి 40 లక్షల రూపాయల దాకా వసూలు చేసి 90,000 రూపాయలతో బిడ్డను కొని 40 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు 90,000 రూపాయలతోటి ఓ పిల్లగాని కొన్నారంట. ఓ బిడ్డను కొని ఆ జంటకు అప్పగించిన అట్లు విచారణలో తేలింది. ఇలాంటి దందాలు చేసే సెంటర్లు రాష్ట్రంలో చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అనవసర టెస్టులు చేస్తూ ఇవి ఎట్లా చేస్తారట చూడండి ఒకసారి. ఎట్లుంటుందంటే వీళ్ళ టెస్టులు ఎట్లా చేస్తారు, వీళ్ళ కథ ఎట్లుంటుంది, లాస్ట్కి ఎట్లా మోసం చేస్తారనేది ఇక్కడ చూపించిండ్రు. సంతానం లేని దంపతులు మానసికంగా భావోద్వేగపరంగా చాలా బలహీనంగా ఉంటారు. పాపం మాకు సంతానం కలుగుతలేని చెప్పేసి బాగా బాధపడుతుంటారు వాళ్ళు. ఒక బిడ్డ కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతుంటారు. దీన్ని ఆసరాగా చేసుకొని కొన్ని ఫెర్టిలిటీ కేంద్రాలు మోసాలకు పాల్పడుతున్నాయి. లేనిపోని కారణాలు చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తారు. అవసరమైన టెస్టులు చికిత్సల పేరుతో అనవసరమైనటువంటి టెస్టులు చికిత్సల పేరుతోటి ఫీజులు వసూలు చేస్తున్నారు. అనవసర పరీక్షలు చేయించి లేకపోతే గర్భం ధరించడం కష్టమని భయపెడుతున్నారు. ఉదాహరణకు సాధారణంగా 35 ఏళ్లలోపు వారికి అవసరం లేని కొన్ని జన్యు పరీక్షలు చేయించడం లేదా సరైన కారణం లేకుండానే పదే IVF సైకిల్స్ చేయిస్తూ మొత్తం కూడా పైసలు గుంజుతున్నారట. ఇక ఎట్లా చేస్తారు అంటే చూడండి ఎట్లున్నదో, ఎన్ని పైసలు గుంజిన ఏం కథ అనేది. 9.5 లక్షల రూపాయలు అంటే 9,50,000 రూపాయలు తీసుకున్నారట. ఎట్లా చూడుర్రి. నల్లగొండ జిల్లాకు చెందిన దంపతులకు 4 ఏళ్లుగా పిల్లలు లేరు. స్థానిక డాక్టర్ల సలహా మేరకు హైదరాబాద్లోని ప్రముఖ అంటే అందుకని పేరు రాస్తారు అసలు యాక్చువల్, ఎందుకంటే అంతా కథ నడుస్తుంది, దొంగలు ఉన్నారు. హైదరాబాద్లోని ఒక ప్రముఖ ఫెర్టిలిటీ సెంటర్ను ఆశ్రయించారు. వారికి సమస్య తీవ్రంగా ఉంది. ఇక IVF తప్ప వేరే మార్గం లేదని చెప్పి 3 లక్షల రూపాయలు ప్యాకేజీ సెంటర్ నిర్వాహకులు ఒప్పించారట. అయితే సరే అని చెప్పేసి ఇక చాలా డేంజర్ ఉన్నది పరిస్థితి, కాబట్టి మీకు పిల్లలయ్యే అవకాశం లేదు, అందుకని 3 లక్షల రూపాయలు అవుతుందని చెప్పిరట. సరే అని ఒప్పుకున్నారు ఇక, ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళు. మొదటి సైకిల్ విఫలమైంది. అయితే మీ అండాలు నాణ్యత సరిగా లేదు, దాతా అండాలు వాడాలి, వేరేటోళ్ళ అండాలు తీసుకురావాలని చెప్పిరట. అని చెప్పి అదనంగా 1,50,000 గుంజిండ్రు. ఎంత అయింది? 3 లక్షలు ప్లస్ 1,50,000 4,5 లక్షలు అయింది గుంజిండ్రు. అయితే అది కూడా విఫలం కావడంతో మూడో ఫలితాన్ని కూడా 5 లక్షలు కడితే అన్ని టెస్టులు చేసి మీకు ఖచ్చితంగా బిడ్డ కలిగేలా చూస్తామని చెప్పేసి నమ్మించిరట. ఇంకో 5 లక్షలు కట్టుర్రి, 4,5 లక్షలు కట్టిరు కదా, 3 లక్షల టెస్టులకు అప్పుడు కానీ కట్టిరు, తర్వాత 1,50,000 మళ్ళీ ఎక్కువ కట్టిరు, మళ్ళీ 5 లక్షలు కడితే మీకు గ్యారంటీగా పాపనో బాబో పుడుతుందని చెప్పిరట. చెప్తే కలిగేలా చూస్తామని నమ్మ పలికారు. మొత్తంగా 9,50,000 రూపాయలు ఖర్చు చేసినా సంతానం కలగలేదు. మరో సెంటర్లో చూపించిరట వీళ్ళే. ఏమైంది ఇదంతా చేస్తే మరి ఇక్కడ కాలేదని చెప్పేసి మరో సెంటర్కి వెళ్ళిరట. చూపించుకోగా వీరికి సాధారణ చికిత్సతోటే గర్భం దాల్చే అవకాశం ఉందని తేలింది. మొదటి కేంద్రం అనవసరంగా IVF చేయించిందని బయటపడ్డ. చూసుకో ఎట్లున్నదో. ఇవన్నీ ఏం లేకున్నా నీకు రోగం ఉన్నది, అట్లున్నది, ఇట్లున్నది, నీకు పిల్లలు గారని చెప్పేసి ఆగమాగం చేసి 9,50,000 గుంజి అట్లా కూడా పిల్లలు గారే ఏం గారని చెప్పేసి పంపించేసిరు. ఇంకో దగ్గరికి పోతే మీకు ఏ సమస్య లేదని చెప్పేసి తేల్చేసి పాప బాబు పుట్టిండ్రు. ఇటువంటి లంగ కథలు పడుతున్నారు అనమాట. కాబట్టి వీళ్ళ పైన గట్టినే తీసుకోవాలి. బిడ్డను కొనుక్కొచ్చి సరోగసి నాటకం ఆడినట. సృష్టి టెస్ట్ ట్యూబ్ కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత, ఆమె కొడుకు అడ్వకేట్ జయంత్ కృష్ణ అరెస్ట్ చేసిరు. అయితే గాంధీ హాస్పిటల్ అనస్థీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్తో పాటు మరో 5గురిని కూడా అరెస్ట్ చేసిరట.
సరోగసి పేరిట సికింద్రాబాద్లోని దంపతుల నుంచి 40 లక్షల రూపాయలు వసూలు చేశారు. వివరాలు వెల్లడించిన డీసీపీ రష్మి పెరుమాల్ అని చెప్పేసి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. పోలీసులు మొత్తం కూడా ఛేదించిండ్రు, ఆ కథ అంతా తేలుస్తూ ఉన్నారు. ఇటువంటి లంగా కథలు వాడుతున్నారు అన్నట్టు లెక్క.